ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 139వ దావీదు కీర్తన 23వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రభువా నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో తెలుసుకొనుము, చూడుము. అవును, నిజమే ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో నువ్వు తెలుసుకో, నన్ను చూడు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా, నా తలంపులను గ్రహించి గలిగిన సమర్థుడైన దేవుడు కదా అంటున్నాడు దేవుడు కదా. నిజమే, నీలో ఎటువంటి ఆలోచనలు, నాలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మన పొరుగు వారికి, ప్రక్క వారికి, మన తల్లిదండ్రులకే ఒక్కొక్కసారి సమృద్ధిగా తెలియకపోవచ్చు. కానీ దేవుడు నీ తలంపు పుట్టక మునిపే నువ్వేంటో నేను ఎరుగుతాను, నువ్వేం ఆలోచించబోతున్నావో కూడా నేను ఎరుగుతాను అని చెప్పిన గొప్ప దేవుడు. నువ్వేం ఆలోచిస్తావో ఆయనకు తెలుసు. నువ్వే రీతిగా నిజంగా నీ యొక్క తలంపులేంటో ఆయనకు తెలుసు. అందుకే దావీదుకు తెలుసు, ఆయన గ్రహించగలిగిన దేవుడని. నా తలంపులేంటో నువ్వు తెలుసుకో ప్రభా, ఎక్కడైనా తప్పులున్నాయేమో అందులో, ఎక్కడైనా పాపం ఉందేమో అందులో, ఎక్కడైనా దోషం ఉందేమో అందులో, నేను అది రైట్ అనుకుంటున్నాను కానీ నీ దృష్టిలో అది తప్పు కావచ్చు, అది నన్ను పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుందేమో. ప్రవ్వా, నన్ను ఒక్కసారి కాపాడు, నన్ను సరిచేయి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు ప్రవ్వా అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అడుగుదాం దేవాది దేవుని, ప్రవ్వా నన్ను సరిచి, నిజంగానే ఆయాసకరమైన మార్గములు నాలో నీకు కనబడుతున్నాయేమో ఒక్కసారి పరీక్షించు. నా హృదయం తేట తెల్లగా నీకు కనిపిస్తుంది కదా ప్రభా, నాకు సహాయం చెయ్యి. ఒకవేళ అటువంటి పరిస్థితులు నాకుంటే నన్ను కడుగు, హిసోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, ఆ పాతాళం నుంచి నా మార్గాన్ని తప్పించి పరలోకం వైపు తీసుకెళ్ళు నాయనా, నన్ను సరిచేయి అంటున్నాడు దావీదు. కాబట్టి నువ్వు నేను సరిచేయబడదాం, దయచేసి ఆయనకు మహిమార్థంగా జీవిద్దాం. దేవుడటి కృప మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నన్ను సరిచేయని అడుగుతున్నారు ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో నుంచి తొలగించు ప్రభా అని అడుగుతున్నారు. వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయా తండ్రి, ఆరోగ్యపరంగా, అయా కుటుంబ పరంగా తండ్రి ప్రవేశ ఆశ్చర్యకరుడైన దేవుని నామంలో తండ్రి, ఐశ్వర్యం పరంగా తండ్రి, ఎక్కడ ఏ పొరపాటు ఉన్నదైతే క్షమించి కొట్టివేసి మమ్మల్ని బాగు చేసి నీ బిడ్డలకు పాత్రలుగా, నీయానికి అంగీకారమైన పాత్రగా మమ్మల్ని ఉంచుకోమని బ్రతిమలాడుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభాసే వారి జీవితాలలో తండ్రి ప్రభాసే మంచి ఆరోగ్యము తండ్రి కాపుదల దయచేయండి, సమాధానం, సంతోషం, ఐశ్వర్యం దయచేయండి, సంతోషం దయచేయండి. మీరే మహిమగంత ప్రభలు పొందుకొని ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.